హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత, శివాంశి ట్రెడిషనల్ వ్లాగ్స్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అయితే నేను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కృష్ణాష్టమి అయిపోయింది. కాబట్టి అందరికీ నేను కృష్ణాష్టమి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మా పాపకి గోపిక వేషం వేస్తున్నానండి. మా పాపని గోపిక గెటప్ వేసుకుంటావా అంటే వేసుకుంటాను అనింది. మా పాపని గోపిక గెటప్ని ఎలా రెడీ చేస్తున్నానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మా పాప దగ్గర ఉన్న ఒక పట్టు లెహంగా జాకెట్ తీసుకోవాలి. పట్టు లంగా ఉంటే మన దగ్గర ఏదైనా పట్టు లంగా ఉంటే పట్టు లంగా తీసుకొని పట్టు లంగానైతే వేయాలి. నేనైతే నా దగ్గర ఉన్న పట్టు లంగా తీసుకొని పాపకైతే వేసేసాను. ఇంకా మా పాపకైతే 3 కంప్లీట్ అయింది మొన్ననే. ఇంకా 3.5 ఇయర్స్ రన్ అవుతున్నాయి. కొంచెం కోఆపరేట్ అయితే చేయట్లేదు. ఇంకా చాలా అయితే కష్టమే అవుతుంది. బట్ ఇంకా నేను గోపికలాగా గెటప్ వేసుకుంటాను, రెడీ చేయి మమ్మీ అని అంటుంది. కొంచెం అయితే కోఆపరేట్గానే ఉంది, కొంచెం అయితే కదులుతుంది. సో తనకి బొట్లు అయితే పెట్టేశాను. మన దగ్గర కలర్ బొట్లు ఉంటాయి కదండి, ఆ కలర్ బొట్లలో నుంచి వైట్ అండ్ రెడ్ అవి రెండు కూడా నేను డాట్స్ లాగా పెట్టాను. ఒకవేళ మన దగ్గర అవి లేకపోయినా కూడా మనము వైట్ తిలకము అండ్ రెడ్ తిలకం ఉన్నా కూడా వాటితో కూడా పెట్టొచ్చు. ఇంకా మనము బొట్టునైతే డాట్గా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. మధ్యలో అయితే రౌండ్గా రెడ్ తిలకం పెట్టేసి రెడ్ తిలకం చుట్టూ కూడా వైట్ తిలకం పెడితే బాగుంటుంది. లేదు ప్రతిదానికి రెడ్ చుట్టూ వైట్ తిలకమైనా పెట్టుకోవచ్చు మన పిల్లలు ఒకవేళ కోఆపరేట్ చేసినట్లయితే. నేనైతే మధ్యలో దానికైతే వైట్ తిలకము రౌండ్గా పెట్టేశాను. మిగతావి అయితే నార్మల్గా రెడ్ వైట్ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాను. సో ఇక్కడైతే మా పాప చక్కగా ఈ బొట్లు అనేవి పెట్టించుకుంటుంది. చాలా బుద్ధిమంతురాలుగా ఉంది. ఏమీ అనకుండా నేను తయారు చేస్తుంటే చూస్తూ ఉంది. ఇంకా బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా జ్యువెలరీ అంటే ఆర్నమెంట్స్ ఏమేమి వేస్తాము అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. ఆర్నమెంట్స్ విషయానికి వస్తే మాత్రం ఇంకా జ్యువెలరీ ఇంకా నెక్ సెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉన్న నెక్ సెట్స్ అయితే నేను పెట్టాను. మా పాపకి చిన్న హెయిర్ ఉండి ఇంకా జుట్టు అనేది పెరగలేదు కాబట్టి తనకి పిన్స్ అనేవి కష్టంగా పెట్టాను. అంటే అవి పిన్స్ అనేవి జారిపోతున్నాయి. జుట్టు ఉంటే కొంచెం గట్టిగా పట్టుకొని ఉంటుంది, జుట్టు లేదు కాబట్టి పిన్స్ అనేవి జారిపోతూ ఉన్నాయి. సో అవి ఎప్పటికీ సవరిస్తూనే ఉన్నాను. జారిపోయిన ప్రతిసారి వాటిని సవరిస్తున్నాను, మంచిగా మళ్ళీ పెడుతున్నాను. ఇంకా వాటి దగ్గరే నాకు ఎక్కువ టైం అనేది పట్టింది. సో ఇంకా తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా నేనైతే ఓపిక చేసుకున్నాను. ఇంకా మనకైతే మన పిల్లల్ని గోపిక వేషంలో మంచిగా రాధ గెటప్లో కృష్ణ గెటప్లో చూసుకుంటే మనం చాలా సంబరపడిపోతాము. మన పిల్లల్ని చూసి మురిసిపోతాం కదండి. మనకు హ్యాపీగానే ఉంటుంది, ఇటు వాళ్ళకి కూడా రెడీ చేస్తున్నందుకు హ్యాపీగానే ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లలకి ఇలా రెడీ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా చాలా చిన్న పిల్లలైతే క్యూట్గా ఉంటారు కదండి. ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా వాళ్ళే రెడీ కూడా అవుతారు. ఇలా చిన్నపిల్లలకైతే మనం రెడీ చేయాల్సి వస్తుంది. ఇంకా మా పాపకి నా దగ్గర ఉన్న సెట్స్ అయితే వేశాను. ఒకటి షార్ట్ది నెక్లెస్ వేశాను అండ్ ఇంకొకటి వచ్చేసి లాంగ్ది ఒకటి దండలాగా ఉంటే అది లాంగ్ది వేసేసాను. చూడండి తల మీద పెట్టిన పిన్స్ ఎలా ఊడిపోతున్నాయో, ఇంకా జారుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. హెయిర్ అనేది పట్టుకోవట్లేదండి, తక్కువ హెయిర్ ఉంది, పెట్టగానే జారిపోతున్నాయి. పెట్టేసిన తర్వాత ఇంకా దుప్పటా ఉంటే సరిపోతుందని చెప్పేసి నేనైతే సెట్ చేస్తున్నాను. పిన్స్ అనేది సెట్ చేసుకున్నానండి. దుప్పటాను తీసుకొచ్చాను, మళ్ళీ సెట్ చేసుకుంటూనే వచ్చాను. లంగా ఓని పైన నా ఓని చాలా పెద్దగానే ఉంది. ఇంకా దాన్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని పాపకైతే గోపిక గెటప్ ఎలా ఉంటుందో అలా ఫోల్డ్ చేసి అయితే పాపకి సెట్ చేశాను. చూడండి చిన్న గోపికమ్మ అలా చున్నీ వేయగానే పైనుంచి
చిన్న గోపికలాగా ఎంత క్యూట్గా కనిపిస్తుందో కదా. ఎంతైనా చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు కదా. చిన్నపిల్లలు ఎలా రెడీ చేసినా కూడా చాలా క్యూట్గా ఉంటారు. వాళ్ళకు తెలియని పసితనము కాబట్టి వాళ్ళు ఎలా రెడీ చేసినా అందంగానే ఉంటారు. ఇంకా నా బంగారు తల్లి కూడా చాలా చాలా ముద్దుగా అటు ఇటు తిరుగుతూ ఉంది గోపికలాగా. నాకైతే చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. ఇంకా చున్నీని కూడా లాంగ్ ఉందని చెప్పేసి నేను దాన్ని మంచిగా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి, ఇంకా తనకి ముక్కు పుడక కూడా సెట్ చేసి, తనకి కొంచెం ఐ షాడో లాగా, తనకి కొంచెం బ్లష్ లాగా పెట్టాను. అండ్ కొంచెం కూడా లిప్స్కి లిప్స్టిక్ లాగా కొంచెం పెట్టాను. కొంచెం కాజల్ కూడా అప్లై చేశాను. తను అన్నీ కూడా బాగా పెట్టించుకుంటుందండి. తనకి చాలా ఇష్టం కూడా ఇవన్నీ పెట్టుకోవడం అంటే. మామూలుగా కూడా రెడీ అవుతూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా పౌడరు వేసుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది. తనకి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. చాలా బాగా రెడీ అవుతుంది. ఇంకా నేనైతే అవన్నీ పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా దుపట్టాకు ఓని వేశాను కదా గోపికమ్మలాగా, దానికైతే నేను ఒడ్డానాన్ని సెట్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న ఈ ఒడ్డానాన్ని పాప కోసం అయితే తీసుకున్నాను. ఇంకా ఆ ఒడ్డానాన్ని అయితే పాపకి సెట్ చేశాను. చూడండి, ఒడ్డానం పెట్టగానే ఎంత క్యూట్గా లుక్ అనేది వచ్చేసింది. ఇంకా ఆ ఒడ్డానాన్ని కూడా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇంకా దానికి ఫిట్టింగ్ అనేది ఇచ్చేసాను. తను ఇంకా బ్యాంగిల్స్ కూడా వేసుకోలేదు. ఇంకా అప్పుడే కదులుతుంది. ఇంకా తనని స్ట్రైట్గా నిల్చోమని చెప్పి అయితే ఇట్లా ఒడ్డానం అయితే ఫిట్ చేసేసాను. తను ఇంకా బ్యాంగిల్స్ వేసుకుంటే ఇంకా గోపిక గెటప్ రెడీ అయిపోయినట్టే. ఇంకా లంగాకి మ్యాచ్ అయ్యే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేసేసాను. తనది గ్రీన్ కలర్ కదా లంగా. లంగాకి సంబంధించిన గ్రీన్ కలర్ బ్లౌజెస్, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేశాను. ఇంకా ముక్కు పుడక అయితే ఇట్లా ఊడిపోయింది. మళ్ళీ నేను ముక్కు పుడకను కూడా సెట్ చేస్తున్నాను. తను చూడండి రెడీ అయిన తర్వాత తనని చైర్లో కూర్చోపెట్టాను. చాలాసేపు నిల్చుంది కదా, చైర్లో కూర్చోపెట్టాను. ఇక కూర్చోపెట్టి రెడీ చేస్తున్నాను. ఆ ముక్కు పుడక అయితే అస్సలు ఆగలేదండి. ఇంకా కమ్మలు కూడా అలాగో కమ్మలు కూడా సెట్ చేశాను. ఆ కమ్మలు కూడా చాలా పెద్ద కమ్మలు పెట్టాను. ఇంకా క్లియర్గా కనిపించాలి, కొంచెం గ్రాండ్ లుక్ ఉండడానికి అయితే పెద్ద కమ్మలు పెట్టాను. ఇంకా పైన పిన్స్ జారిపోతున్నవి. పైన పిన్స్ సెట్ చేశాక ఇలా ముక్కు పుడక జారిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నెమలికలు ఉంటే నెమలికలు తెచ్చేసి మా పాపకైతే ఇచ్చేసాను. చూడండి, ఫైనల్గా మా గోపికమ్మ రెడీ అయిపోయింది. ఎలా ఉంది మా గోపికమ్మ? చిన్న గోపికమ్మ, ముద్దుల గోపికమ్మ ఎలా ఉంది? నాకైతే చాలా నచ్చింది. మరి మీకైతే నచ్చిందా? మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. ఇంకా ఫోటోషూట్స్ చేస్తుంటే తను ఫొటోస్కి ఇట్లా పోజ్ ఇస్తుంది. ఫొటోస్ కూడా చాలా దిగడానికైతే కోఆపరేట్ చేసింది. సో ఫైనల్గా అయితే ఇలా గోపికమ్మని అయితే నేను రెడీ చేశాను. మరి మీ ఇంట్లో పిల్లలకి మీరు ఎలా రెడీ చేశారు? మీరు కూడా రెడీ చేశారా? చేస్తే గోపికమ్మలాగా రెడీ చేశారా? కృష్ణయ్యలాగా రెడీ చేశారా? నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో వాచ్ చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.